బాగానే ఉన్నాను. చూడడానికి అయితే నవ్వుతూ చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు, కానీ మనసులో ఏదో చిన్న బాధ. ఏంటది? మేము 5 అక్క చెల్లెలు అండి. మా అమ్మగారే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు. మా నాన్నగారు చిన్న వయసులోనే చనిపోయారు. మా అక్క కన్నా ముందు నాకే మ్యారేజ్ చేశారు. ఏజ్డ్ ఆయన ఇచ్చి చేశారు నాకు మ్యారేజ్. 2 పిల్లలండి నాకు, 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి డిగ్రీ అయిపోయింది. ఈ పెద్ద అబ్బాయి మాత్రం మానసిక వికలాంగుడు బాబు పుట్టాడండి నాకు. ఆ అబ్బాయికి ఫిట్స్ రావడం అన్నీ వచ్చాయండి. వచ్చేటప్పటికి ఇంక మేము ఎన్ని హాస్పిటల్ తిప్పినా సరే ఆ అబ్బాయికి ఇంజెక్షన్ చేస్తాము, ఇంకా ఉన్నా మీకు పనికిరాదు, ఆ అబ్బాయి వేస్ట్ అంటే లేదు, అలా చనిపోవడానికి ఇంజెక్షన్ చేస్తామన్నారండి. అంటే నేను ఒప్పుకోలేదు. ఎన్నాళ్ళైనా మేము ఇలాగ పెంచుకుంటాం తప్ప ఇంజెక్షన్ చేయడం అది వద్దు, ఎలాగ పెంచుకుంటాం కష్టం అంటే చెప్పారు డాక్టర్ గారు, నువ్వు చాలా బాధపడతావమ్మా అని చెప్పారు. అయినా సరే నేను బాబుని పెంచి పెద్ద చేసుకుంటూ అలా వచ్చాను. 20 years వరకు బాగానే కొంచెం ఫిట్స్ వచ్చినా నేను చేసుకుంటూ అలాగే వచ్చానండి. A to Z మొత్తం అన్నీ నేనే చెయ్యాలి. మేము 2 years ఇక్కడికి హైదరాబాదు మా చెల్లి వాళ్ళ ఇంటికి గృహప్రవేశం అవుతే వాళ్ళ ఇంటికి రమ్మనంటే బాబుతోటి నాకు అస్సలు ఎక్కడికి వెళ్ళడానికి అవ్వేది కాదండి. నాకు చెల్లి వాళ్ళకేంటి అక్క రావాలి, వాళ్ళ ఇంట్లో ఉండాలి అనే కోరిక ఉంటుంది కదండి. అందుకు నేను బాబుని తీసుకుని ఇక్కడికి వచ్చా. ఆగస్టు 14 నా అబ్బాయి బర్త్డే అండి. బర్త్డే అయితే పుట్టినరోజు చేద్దాం అనుకుని రాత్రి కేకు అది చెల్లి వాళ్ళు తెప్పించారు. అందరూ కలిపి కేక్ కటింగ్ అది చేయించారండి. అంతా బాగుంది అనుకునే సమయంలో తెల్లారిన తర్వాత స్నానం చేద్దామని వేడి నీళ్ళు పెట్టేటప్పటికి హెవీగా ఫిట్స్ వచ్చేసేయండి. ఏం చేయాలో తెలియలేదండి. 10 days దాకా 10 సార్లు వచ్చేసేయండి ఫిట్స్. కోమాలోకి వెళ్ళిపోయాడండి బాబు. ఇంకా మేము హాస్పిటల్ ఎన్ని తిప్పినా సరే 50,000 1,00,000 ఇక్కడ తెలుసు కదండి. మేము ఇంక ఏం చేయాలో నాకు అర్థం అవ్వక మా ఊరు అలాగే ట్యాక్సీ కట్టించి మా ఊరు తీసుకుని వెళ్ళిపోయి అక్కడ చిన్నగా డాక్టర్ దగ్గర చూపించామండి. చూపిస్తే ఆయన డాక్టర్ చేతులెత్తి నమస్కారం చేయాలండి. ఆయన 5 పైసలు తీసుకోలేదండి ఆ డాక్టర్ గారు. కానీ ఏంటంటే ఆ బాబుకి ఈ ఫిట్స్ ఎక్కువ రావడంతో కళ్ళు పోయాయండి. నాకు ఏం కనపడట్లేదు అంటే చెప్పలేడు కదండి. తల వెళ్ళి గోడలు కొట్టేసుకునేవాడండి. ఇంక ఎటు వెళ్ళాలో తెలియక ఇంకా అబ్బాయి చాలా బాధపడిపోయాడండి. బాధపడిపోయి ఇంకా అలాగే 6 నెలలు ఉన్నాడండి మంచం మీద. పాలపల్లి తీసుకుని వెళ్ళి మేము వైద్యం చేస్తూ ఉన్నామండి. చేస్తూ ఉంటే ఒక్కసారి సడన్గా కడుపు ఇంత ఒక్కసారిగా పెద్దది అయిపోయిందండి. డాక్టర్ గారు చెప్పారండి, అమ్మ మేమైతే ట్రీట్మెంట్ చేస్తున్నాము కానీ ఏంటంటే బతుకుతాడని గ్యారంటీ ఇవ్వం. కానీ అబ్బాయికి ఏంటంటే సడన్గా ఒకసారి అలా అయిపోయిందండి. కానీ ఏంటంటే ఒక్కసారిగా కడుపు లివర్ అది పాడైపోయి 6 నెలలేనండి బతికాడు. ఇది ఫిట్స్ వచ్చిన తర్వాత 6 నెలలు ఉన్నాడండి. 6 నెలలు సడన్గా చనిపోయాడండి. పుట్టిన దగ్గర నుంచి దాదాపు 25 ఏళ్ళు ప్రతిదీ మీరే చేశారు. సో మీరున్నారు కాబట్టి చేయగలుగుతున్నారు. సో తర్వాత అని ఆలోచిస్తే నేను ఉన్నంతకాలం చేయగలరా అంటే మా అబ్బాయి అన్నాడండి, అమ్మ అదేమీ లేదు నేను చేస్తాను, అన్నయ్యని నేను చూసుకుంటాను, అది గ్యారంటీ, నువ్వేం కంగారు పడుకో అన్నాడండి మా అబ్బాయి కూడా. ఎంతో చేశానండి కానీ ఏంటంటే బాబు చనిపోయాడండి. అదే బాధ నాకు. చిన్న అబ్బాయి ఇప్పుడు ఫోటో ఎడిటింగ్ అది చేస్తున్నాడండి. ఆ అబ్బాయి ఇంకా అక్కడ నరసాపురం నుంచి ఇక్కడ తీసుకొచ్చాడండి మమ్మల్ని ఇద్దరిని. అమ్మ నాన్న మీరిద్దరు నా దగ్గరే ఉండాలి, అన్నయ్య లేడు కదా అలాగే లేరు కదా అని ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడ జాబ్ చేస్తూ మా ఇద్దరిని చూస్తున్నాడండి. తన పేరేంటి? హర్షవర్ధన్ అండి. హర్షవర్ధన్, నిజంగా నువ్వు చాలా గ్రేట్. చాలామంది ఊళ్ళల్లోనే తల్లిదండ్రులు వదిలేసి ఈ సిటీలో జాబ్ చేయడం అది చేస్తుంటారు, కానీ నువ్వు అమ్మ నాన్నల్ని నీ దగ్గర పెట్టుకొని చూసుకుంటున్నావు. సో నిజంగా గ్రేట్. అమ్మ, తల్లి మనసుకి ఏమిచ్చినా వెలకట్లేము, కానీ ఆ కొడుకు గురించి ఈ కొడుకు దగ్గర వచ్చి చెప్పావు కాబట్టి ఒక చిన్న కానుక.